హాయ్ అండి. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఒక ఆనియన్ ఉంటే చాలండి, గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. అది ఎలాగో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగానైతే నేను ఎగ్స్ని అయితే ఉడికించుకున్నానండి. అలా ఉడికించుకున్న స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 మినిట్ ముందైతే దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్ సెల్స్ అనేది తొందరగా ఊడి వస్తాయండి. అలా ఎగ్ సెల్స్ రిమూవ్ చేసిన తర్వాత ఎగ్స్‌లకైతే నేను ఘాట్లు పెట్టుకున్నానండి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమిటంటే దాంట్లో మసాలాలు వెళ్ళి టేస్ట్ అనేది బాగొస్తదండి. నేనైతే మళ్ళీ ఎగ్స్‌ని అయితే ఆయిల్‌లో ఫ్రై చేయట్లేదండి. మళ్ళీ మళ్ళీ ఉడికించడం వల్ల, ఫ్రై చేయడం వల్ల ఎగ్స్‌లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అనేది వెళ్ళిపోతాయండి. అందుకే అలాంటి ఎగ్ తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే అండి. స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసేసి తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసి దోరగా వేయించుకున్నానండి. అలా దోరగా వేయించుకున్న ఆనియన్ని పక్కన తీసేసి నేను కొద్దిసేపు అయితే చల్లారనిచ్చానండి. చల్లారిన తర్వాత మళ్ళీ ఆ ఆనియన్ ఉడికించిన ఆనియన్స్‌ని మిక్సీ జార్‌లో వేస్తున్నానండి. అందులోకి జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కస్తూరి మెంతి, నానబెట్టుకున్న చింతపండునైతే వేస్తున్నానండి. టమాటాలు అనేది యాడ్ చేస్తున్నాలేనండి. చింతపండు ఒకటి ఉంటే చాలండి. పెరుగు, టమాటా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసి అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేగిన తర్వాత అందులోకి ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించానండి. వేయించిన తర్వాత 4, 5 పుదీనా ఆకులు అయితే వేసుకున్నానండి. పుదీనా ఆకులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగొస్తదండి. అవన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మన ఈ మిశ్రమాన్ని అయితే ఆయిల్‌లో కలిపేసుకోవాలండి. ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ వేసానండి. వేసి కొద్దిసేపు అయితే కలుపుకున్నానండి. అలా కలుపుకున్న 1 మినిట్ తర్వాత అందులోకి పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చి మూతనైతే పెట్టుకున్నానండి. చూడండి అంతా కలిసిపోయిందండి. కలిసిపోయినాక అందులోకి ఎంత అయితే మనం మిశ్రమం తీసుకున్నామో అదే కప్పుతోని మనం ఒక కప్పు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి చిక్కబడి అంటే వాటర్ అనేది లేకుండా సూప్ అనేది చిక్కబడిందండి. అందులోకి నేను సెల్స్ రిమూవ్ చేసుకున్న ఎగ్స్‌ని అయితే అందులోకి వేస్తున్నానండి. ఫ్రై అయితే చేయలేదండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఫ్రై చేయడం అంత బాగుండదండి. అందుకే నేను ఇందులోనే చేసేస్తున్నాను. అలా వేసేసి మూత పెట్టుకున్న తర్వాత ఓ 2 మినిట్స్ అయితే ఉడకనియాలండి. ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయింది. అందులోకి వీడియోలో చూపించినట్టుగా గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈ గ్రేవీ అంతా కూడా చూడండి ఎగ్ కూడా మంచిగా పట్టిందండి. ఎగ్ కలర్ కూడా చేంజ్ అయిందండి. సో గ్రేవీ చిక్కగా అయిన తర్వాత అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.